మన మేయర్ మన హిందూరు అనుకుంటా మరి బీజేపీ అరవింద్ ఏదైతే మరి ప్రజల్ని రెచ్చగొట్టి ఇలా హిందువులని ఏకం చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నాడు. మరి ఇలా 80% హిందువులు ఏదైతే మరి మన నిజామాబాద్లో ఉన్నారో వారి కోసం నువ్వు 7 ఏళ్ళ నుంచి ఏం చేసినావు చెప్పు. ఇవాళ మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది. ఇటు అనేక సంక్షేమ పథకాలు 80% హిందువులకు అందుతున్నాయి. మరి ఇవాళ నువ్వు 80% హిందువుల కోసము కేంద్రం నుంచి ఏమైనా తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా? కాలయాపన చేసి ఎలక్షన్ టైంలో హిందువులను రెచ్చగొట్టి హిందూ ఓటును దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. తప్పితే నువ్వు చేసింది ఒరిగింది ఏముంది? ఇలా కష్టపడ్డ హిందూరు గురించి మరి మన సనాతన ధర్మం అని చెప్పేసుకొని ఒక గత 10-15 ఏళ్ళ నుంచి పటేల్ ప్రసాద్ కానీ ఇట్లా హిందూ సంస్థలు అనేక మంది మరి కష్టపడ్డారు. వాళ్ళు ఎవరికైనా టికెట్లు ఇచ్చినావు నువ్వు, వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా లేకుండా తొక్కి పడేసినావు. వాళ్ళు ఇలా బాధపడుతున్నారు నీ మీద. ఏ ఒక్క కరడు కట్టిన హిందువుకు నువ్వు టికెట్లు లేకుండా టికెట్లను అమ్ముకొని దాంట్లో నుంచి వచ్చి చాలామంది మా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకుంటున్నారు. నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన టికెట్లు డిమాండ్లు తట్టుకోలేక కష్టపడ్డారని బొందబెట్టినావు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. కాబట్టి ఇలా నీకు అందరు కూడా బరాబర్ బుద్ధి చెప్తారు. నువ్వు హిందూరు అని రెచ్చగొట్టి మరి ఎవరైనా ధర్నా చేసినావా? హిందూరు పేరు కావాలని చెప్పేసి నిజామాబాద్లో 80% హిందువులకు పిలుపునిచ్చి పేరు కావాలని ధర్నా చేసినావా ఎన్నడన్నా? ఇవాళ అసెంబ్లీలో మాట్లాడలే, మరి లోక్సభలో మాట్లాడలే, కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి హిందూ ఓటర్లు దండుకోవాలని చెప్పేసి మేయర్ కావాలని చెప్పి ఎలక్షన్ ముంగట నువ్వు జనాలను రెచ్చగొట్టు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. నువ్వు 7 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు నిజామాబాద్లో. ఇలా రూరల్ కానీ అర్బన్ కానీ డెవలప్ అవుతుంది అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాతనే ఇలా డెవలప్ అవుతుంది. గతంలో కూడా మరి డిఎస్ ఉన్నప్పుడే డెవలప్ అయింది. ఇలా మీ నాయన 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో లాభం పొంది ఇలా నీకు ఇలా రూపాయి ఉన్నా కూడా ఇలా 1000 కోట్ల ఆస్తులు వచ్చినా కూడా అది కాంగ్రెస్ రక్తం వల్లనే. ఇలా అవన్నీ మర్చిపోయి నేను కట్టర్ హిందూ అని చెప్పుకుంటున్నాను. ఇలా కట్టర్ హిందూ అని చెప్పుకునే బండి సంజయ్ని వెనక నువ్వుకేసి ప్రభుత్వం బడగొట్టేసుకున్నావు నువ్వే పోకుండా. ఇలా రాజాసింగ్ని బొందబెట్టింది నువ్వు, కిషన్ రెడ్డి. ఇలా కరడు కట్టిన హిందువులను లేకుండా చేసిరు మీరు. ఇలా మీరు బిజినెస్ చేయడానికి వచ్చారు రాజకీయంలోకి. నువ్వు కిషన్ రెడ్డి ఉన్న రోజులు ఇలా ఏడ కూడా తెలంగాణలో అధికారం రాదు. ప్రజలు గమనించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ముందుకెళ్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి, గెలిపించండి. రేవంత్ రెడ్డికి మరి సపోర్ట్ గా నిలవండి. ఇంకింత అభివృద్ధి అవుతుందని తెలియజేస్తున్నాను. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్ ఏరియాలో ఇలా బీజేపీ ఏదైతే ఎంపీ అరవింద్ గారు ఆయన అవాకు చవాకులు పలుకుతా ఉన్నారో మేము కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మాయ మాటలు చెప్పి ఓట్లేయించుకొని నేను మేయర్ పీఠము దక్కించుకుంటాననే నమ్మకం చెప్పుకుంటున్నాడు. కానీ ఆ కళ మర్చిపోమని చెప్పేసి నేను వారికి సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎంపీగా పరిపాలన చేస్తున్నావు. నీ అభివృద్ధి ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది, నువ్వు ఎక్కడ కనబడుతున్నావు, ఎక్కడ ఏదైతున్నావు, ఏ ఊర్లో నీ అభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నావా, జిల్లాకి ఏమన్నా డబ్బులు తీసుకొస్తా ఉన్నావా? ఇలా మా ముఖ్యమంత్రి మీద మీరు నిన్న మాట్లాడడం జరిగింది. అది ఖబర్దార్ అని చెప్తున్నా. ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత ఎంపీ గారికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. జాగ్రత్త, నీ మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే నువ్వు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఒక ఎంపీ హోదాలో ఉన్నావు కాబట్టి ఎంపీ మాదిరిగా మాట్లాడితే బాగుంటది. రోడ్డు మీద సడక్ చాప్గాడు మాట్లాడినట్టు మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లేసుకుంటే తప్ప ఇంకోటి ఏం తెలుసా నీకు? అభివృద్ధి ఎక్కడ ఉంది, ఏమైతున్నదన్నది నీకేం తెలుసు? ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఆర్ఓ పనులు జరుగుతలేవు. 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఏం బిక్తున్నావు అనేది అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరపున. కానీ ఖబర్దార్, ముఖ్యమంత్రి మీద ఏ రోజు కూడా నువ్వు మాట్లాడటానికి అర్హత లేదు. మాట్లాడితే మేము కాంగ్రెస్ శ్రేణిలో ఊరుకోము. ఇక మేము కూడా అవసరమైతే మిమ్మల్ని మీ ఎంబటిస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం.